ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. కరుణాకర్ సుగుణ బాబాగారి భక్తులందరినీ కూడా ఒక మతంగా ట్రీట్ చేస్తూ, బాబాగారి భక్తుల పద్ధతి అంతా క్రిస్టియన్ పద్ధతిలో ఉంటుంది. క్రిస్టియన్స్ కూడా యేసుక్రీస్తుని సర్వస్వంగా భావిస్తారు, ఇతర దేవతల్ని అంగీకరించరు, ఆయన ఒక్కడే దేవుడు అంటారు. సాయిబాబా భక్తులు కూడా అలాగే అంటారు అని ఆయన అనుకుంటూ దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి సాయిబాబా భక్తులు బాబా గారిని అమితంగా ప్రేమిస్తారు, సర్వస్వంగా భావిస్తారు. అదే సందర్భంలో సనాతన దైవాలు అన్ని రూపాలు కూడా బాబాగారి అని కూడా భావిస్తారు. అలా భావించటానికి కారణం సాయినాథుల వారు తన దగ్గరికి వచ్చిన భక్తులకు వారి వారి దైవ రూపాల్లో దర్శనం ఇవ్వటం వల్ల అలా భావిస్తారు. ఇంతవరకు ఏ గురువులు, ఏ యోగులు ఆ విధంగా భక్తులకు అనుభవాలు ఇవ్వలేదు, బాబాగారు మాత్రమే ఇచ్చారు. కాబట్టి బాబాగారి భక్తులు మాత్రమే సాయిబాబా గారిని సకల దేవతా స్వరూపుడుగా భావిస్తారు, పూజిస్తారు. అంత మాత్రం చేత హిందూ దేవతల్ని ఎవరిని కూడా తక్కువ చేయరు, విమర్శించరు. కళలో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. అలా తక్కువ చేసే వాళ్ళైతే, విమర్శించే వాళ్ళైతే సాయిబాబా వారిని సనాతన దైవ స్వరూపంగా భావించరు. కాబట్టి గురువుని సకల దేవతా స్వరూపంగా భావించమని శాస్త్రాలే చెప్తున్నాయి. గురు బ్రహ్మ శ్లోకం అనేది ఏం చెప్తుంది? గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా భావించమని చెప్పింది. ఒక గురువుకు మాత్రమే ఆ స్థాయిని ఇచ్చింది. సరే, సాయిబాబా గారు గురువు కూడా కాదు అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. కానీ బాబాగారిని పూజించే వాళ్ళు మాత్రం బాబాగారిని సమర్థ సద్గురువుగా భావిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వారు వ్యాఖ్యానం చేస్తూ బాబాగారు రాముడిని ద్వేషించేవారని ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. అది తప్పని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. బాబాగారు రాముడికి ఇచ్చినంత ప్రాధాన్యత మరెవ్వరికి ఇవ్వలేదు. బాబాగారి 60 సంవత్సరాల షిరిడీలో 60 సంవత్సరాలు నివసించారు. ఆ 60 సంవత్సరాల కాలంలో రాముడికి ఇచ్చిన అంత విలువ ఇంకెవరికి ఇవ్వలేదు. కాబట్టి ఆయన రామభక్తుడు అంటావా, లేదా రాముడే అంటావా, లేదా సమర్థ సద్గురువు అంటావా, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం అంటావా, ఏమైనా అనుకో, కానీ ఆయన రాముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి బాబాగారు రాముడిని ద్వేషించారనేది 100కి 100 అసత్యం. అది చెప్పడం జరిగింది. ఇక సాయిబాబా భక్తులు ముక్కోటి దేవతల కన్నా కూడా బాబాని ఎక్కువగా ప్రేమిస్తారు. నేను చెప్పాను, అసలు 30 కోట్ల మంది దేవతలు కానీ 3 కోట్ల దేవతల మంది ఉన్నారని అనడం కానీ అది శాస్త్రంలో అన్నారా, లేకపోతే పెద్దలు అన్నారా, కానీ నిరూపించగలిగిన ఎవరన్నా ఉన్నారా? 33 కోట్ల మంది దేవతల్ని. కనుక మనకు ముఖ్యమైనటువంటి దైవాలుగా శంకర భగవత్పాదుల వారు 6 నిర్ణయించారు. ఆ 6 పూజించుకోమని చెప్పారు, ఆరాధించుకోమని చెప్పారు. కాబట్టి మనం 6 నుంచే మాట్లాడుకోవాలి. అయితే సాయిబాబా భక్తులు రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుడిని కూడా వదిలేస్తారు అన్నారు. విచిత్రం ఏమిటంటే సాయిబాబా భక్తులు రాముడికి ఇచ్చినంత ప్రాధాన్యత రామభక్తులు కూడా ఇవ్వరేమో. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటున్న వాళ్ళు కూడా రామనామ జపాన్ని సాయి భక్తులు చేసినంత ఎక్కువగా చెయ్యరు. వారు ఎప్పుడో ఎవరన్నా కనిపిస్తే జై శ్రీరామ్ అనుకోవచ్చు, కానీ సాయి భక్తులు నిరంతరం సాయి రామనామాన్ని బాబాగారితో కలిపి పలుకుతున్నారు కదా. ఎవరు కనిపించినా సాయిరామ్ అంటారు, బాబావారిని సాయిరామ్ అంటారు, సాయి భక్తులు కనిపిస్తే కూడా సాయిరామ్ అంటారు.
ఈ జై శ్రీరామ్ అనేది మన అయోధ్య మందిరం నిర్మాణం అయిన తర్వాత మొదలుపెట్టారు జై శ్రీరామ్ అనడం. అంతకుముందు కూడా కొంత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అంటూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది జై శ్రీరామ్ అనేది. కానీ సాయిరామ్ అనేది గత 100 సంవత్సరాల కంటే ముందు నుంచే పలుకుతున్నారు సాయి భక్తులు. అంటే సాయిరామ్ సాయిరామ్ అంటే రామనామం జపించబడుతుంది. తనను సాయిరామ్ అని పిలిపించుకోవడంలోనే బాబాగారు రాముడికి ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుంది. అంటే బాబాగారితో కలిపి రామనామ జపం అనేది సాయి భక్తులు చేస్తున్నారు. దానికి కారణం బాబాగారు రాముడిగా దర్శనం ఇవ్వటం ఒకటి, బాబాగారు ఆంజనేయ స్వామి అవతారంగా భావించి ఆంజనేయ స్వామి వారికి రాముడు ఇష్టం కాబట్టి, రాముడు ఇష్టదైవం కాబట్టి, రామనామం జపిస్తే ఆంజనేయ స్వామి సంతోషిస్తారు కాబట్టి బాబాగారు ఆంజనేయ స్వామి అవతారం అయినప్పుడు రామనామాన్ని జపిస్తే బాబాగారు కూడా సంతోషించి అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. మన వాళ్ళు కొంతమంది అంటుంటారు, మీరు సాయిరామ్ అనడం వల్ల రాముని అనుగ్రహం వల్ల మీకు కోరికలు తీరుతున్నాయి అని. సాయిరామ్ అనడం వల్ల రామనామ జపం జరిగి కోరికలు తీరుతున్న మాట నిజమే. అది ఎలాగయ్యే అంటే రామనామ జపము సాయినాథుల వారికి ఇష్టం కాబట్టి రామనామం జపించిన వారికి సాయినాథుల వారు కోరికలు తీరుస్తూ సహాయపడుతూ ఉన్నారు. రామనామం వల్లే జరుగుతుంది. అంటే సాయిబాబా అన్న వాళ్ళకు జరగట్లేదంటే సాయిబాబా అన్న వాళ్ళకు జరుగుతుంది. సాయిబాబా అంటే ఆంజనేయ స్వామి, సాయిరామ్ అంటే ఆంజనేయ స్వామితో కూడిన రాముడు. మేము ఒప్పుకోము బాబాగారు ఆంజనేయ స్వామి అంటే అది మీ ఇష్టం. మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఒప్పుకోమని ఎవరు చెప్పట్లేదు, పూజించమని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఒప్పుకోమని ఎవరు చెప్పట్లేదు, మిమ్మల్ని పూజించమని చెప్పట్లేదు. మాకు ఆయన ఆంజనేయ స్వామి అవతారంగా ఉన్నారు కాబట్టి, రామనామం ఆంజనేయ స్వామి వారికి ఇష్టం కాబట్టి సాయిరామ్ అనడం ద్వారా బాబాగారు ఆనందించి మా కోరికలు తీరుస్తూ ఉండవచ్చు. మీరు అన్నట్టుగా ఇక్కడ రామనామ జపమే ప్రయోజనకరం జరుగుతుంది, ఫలితం ఇస్తుంది. కానీ ఆ ఫలితం ఇచ్చేవారు ఎవరంటే ఆంజనేయ స్వామి, సాయిబాబా వారు. ఎందుకని? రామనామం జపం ఆయనకి ఇష్టం కాబట్టి. అయితే సాయి భక్తులు నిరంతరము రామనామాన్ని బాబాగారి నామంతో కలిపి జపిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారంటే సాయి భక్తులు రాముణ్ణి కూడా వదిలేస్తారు. రాముణ్ణి వదిలేస్తే మేము సాయిబాబానే అనుకునేవాళ్ళం, రాముణ్ణి వదిలేస్తే మేము సాయిబాబా అని పిలుచుకునేవాళ్ళం. చెప్పాం కదా, శరత్ బాబూజీ గారు సాయిబాబా అనే నామాన్ని మాత్రమే పలకమని చెప్పారు. వారి శిష్యులు, వారిని ఫాలోయర్సు సాయిబాబానే అంటారు. ఇంకే నామరూపాన్ని వారు బాబాకు జోడించరు. వారు కూడా ఆశీర్వాదం పొందుతున్నారు, వారు కూడా అనుగ్రహం పొందుతున్నారు, వారు కూడా రక్షణ పొందుతున్నారు, వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తున్నారు. కాబట్టి సాయిబాబా నామ జపంతో ఫలితం పొందుతున్నారు, సాయి రామనామ జపంతో కూడా ఫలితం పొందుతున్నారు. సమానంగానే ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. అయితే సాయి రామని సాయి భక్తులందరూ పలుకుతుంటే రాముణ్ణి మర్చిపోతారు, రాముణ్ణి వదిలేస్తారు సాయి భక్తులు అంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం కదా. రామనామ జపాన్ని నిరంతరము సాయి భక్తులు సాయిరామ్ సాయిరామ్ అంటుంటే మర్చిపోకుండా, ఇదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల మార్గాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. యోగ మార్గంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు కొంతమంది ఉంటారు, భక్తి మార్గంలో శివ సంప్రదాయంలో పోయే వాళ్ళు ఉంటారు, అమ్మవారి సంప్రదాయంలో పోయే వాళ్ళు ఉంటారు, గురువుల సంప్రదాయాల్లో పోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరూ రామనామం పలకాలని రూలే లేదు, వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళ గురువులు ఏ నామం ఇస్తే ఆ నామాన్ని జపిస్తారు, ఏ సాధన ఇస్తే ఆ సాధన చేసుకుంటారు. ఇక శైవులైతే చెప్పక్కర్లేదు, వారికి శివుడే సర్వస్వం, రాముడితో వాళ్ళకి సంబంధం లేదు. కాకపోతే రాముడిని వ్యతిరేకించకపోవచ్చు శంకర భగవత్పాదుల పుణ్యమాని, కానీ శివారాధనకే ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది శైవులైతే రాముడిని విష్ణుని కూడా ఏమీ ఆరాధించరు. కానీ ఒక్క సాయి భక్తులు మాత్రమే బాబాగారితో పాటు రామనామాన్ని జపిస్తూ శ్రీరామ నవమిని జరిపిస్తూ రాముడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎవరంటే సాయి భక్తులు. ఈ భారతదేశంలో ఉన్న హైందవులలో
సాయి భక్తులు రామనామానికి రాముడికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర సంప్రదాయాల్లో ఇతర మార్గాల్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఇవ్వరు. అటువంటి సాయి భక్తులని రామనామం పలుకొద్దు అని అంటూ సాయి భక్తులకు రాముణ్ణి దూరం చేయాలని చూస్తున్న మీరు సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ, హైందవ మతాన్ని రక్షించే వాళ్ళ, రామనామాన్ని పలకొద్దంటున్న మీరు సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ, హైందవ మతాన్ని నిలబెట్టే వాళ్ళ. ఈ భూమి మీద ఏ ప్రాంతంలో వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ మార్గం వాళ్ళైనా, ఎవరైనా రామనామాన్ని జపిస్తే అప్రిషియేట్ చేయాలి, సంతోషించాలి. మా రాముణ్ణి వాళ్ళు జపిస్తున్నారు, మా రామనామాన్ని పలుకుతున్నారు, మా రాముని అంగీకరించారు అని. అలా చేయాల్సింది పోయి మీరు రామనామాన్ని పలకడానికి వీల్లేదు, సాయిబాబాని సాయిబాబా అనుకొని వెళ్ళిపోండి. భూమి మీద ఉన్న అన్ని మతాల వాళ్ళు రామనామాన్ని పలకాలని కదా మనం కోరుకోవాల్సింది. మన రాముడు, మన సనాతన ధర్మం విస్తరించాలంటే అన్ని మతాల వాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుతో పాటు మేము రాముని కూడా అంగీకరిస్తామంటే ఆనందించాలి. ముస్లిమ్స్ ఉన్నారు, అల్లాతో పాటు రాముని కూడా మేము అంగీకరిస్తామంటే ఆనందించాలి. అబ్బాయి మీరు ముస్లింలు రాముని ఎలా అంగీకరిస్తారు? మీరు క్రిస్టియన్లు రామనామాన్ని ఎలా జపిస్తారు అని అంటే ఎలాగా? కనుక సాయి భక్తులు, ప్రపంచంలో సాయి భక్తులు రామచంద్రుడికి ఇచ్చినంత విలువ, గౌరవం సాయి భక్తులు జపించినట్టుగా రామనామ జపం ప్రపంచంలో మరెవ్వరూ జపించరు. అది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సాయిరామ్.